డే 6 ఆఫ్ దోసా సిరీస్లో ఓట్స్ మసూర్ దాల్ బీట్రూట్ దోశ. బీట్రూట్ ఎవరికన్నా ఇష్టం లేనప్పుడు ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. బీట్రూట్ దోశ చాలా కలర్ఫుల్గా అండ్ ఓట్స్ అండ్ అలాగే మసూర్ దాల్ వేసాం కదా, టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని మసూర్ దాల్ అంటే ఎర్ర కంది పప్పుని కొంచెం డ్రై రోస్ట్ వేయించుకోవాలన్నమాట. డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా వేయించుకుంటే ఏంటంటే ఆ పచ్చి వాసన అవి లేకుండా మనకి దోశ బాగుంటుంది అని చెప్పి ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాను నేను. అండ్ అలాగే ఒక పక్క బీట్రూట్ ఉంటుంది కదా, బీట్రూట్ ఫ్లేవర్ ఎక్కువ నచ్చదు అనుకుంటే మాత్రం వేడి నీళ్ళల్లో కొంచెం బీట్రూట్ పీసెస్ని వేసేసుకొని అలా మగ్గించుకుంటే ఏంటంటే ఆ ఫ్లేవర్ ఎక్కువగా రాకుండా బాగుండిద్ది. ఇక్కడ నేను మాత్రం పచ్చిదే ఒక సగమే వేసుకున్నాను. మరి ఎక్కువ ఫ్లేవర్ అయినా బీట్రూట్ ఫ్లేవర్ అంత ఎక్కువ తెలిస్తే బాగోదు అని చెప్పేసి ఒక మిక్సర్ జార్లో ఒక 1:1 రేషియో అనమాట, 1/2 కప్ ఓట్స్, రోల్డ్ ఓట్స్ ఇందాక మీకు చూపించాను కదా, ఆ రోల్డ్ ఓట్స్ వేసుకున్నాను. అండ్ అలాగే ఒక 1/2 కప్ మనం వేయించుకున్న ఎర్ర కందిపప్పు అండ్ ఒక సగం బీట్రూట్ వేసేసుకొని కొంచెం ఉప్పు కారం వేసేసి వాటర్ వేసుకొని మంచి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పెనం వేడి చేసేసుకొని వేడిగా ఉన్న పెనం మీద ఇలా దోశ వేసేసుకొని నార్మల్ దోశలానే వేసుకొని 2 సైడ్స్ కూడా మనం మంచిగా వేయించుకోవాలి. లేదు దోశలో మనకి ఆ బీట్రూట్ ఫ్లేవర్ అసలు నచ్చదు అని అనుకుంటే మాత్రం కావాలి అంటే ఆ బీట్రూట్ని అవాయిడ్ కూడా చేసి సేమ్ అట్లానే దోశ కూడా వేసుకోవచ్చు. నేను కలర్ఫుల్గా ఉండటానికి బీట్రూట్ అయితే వేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డే 7 ఆఫ్ దోశా సిరీస్లో మళ్ళీ కలుద్దాం. సేమ్ టైం 5 PM ఎవ్రీ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.